ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పిన సోనియా, మరి ఏ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి మన బిగ్ బాస్లో ఉన్నాడా? కిరాక్ ఎవరిపైన రివెంజ్ తీసుకుంది? గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 8 రివ్యూ ఇస్తాను. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఆదిత్య అండ్ కిరాక్ సీత కన్వర్జేషన్. ఆదిత్య తన చీఫ్ ఇంకో చీఫ్ని పొగిడితే తనకు నచ్చలేదు. అండ్ కిరాక్ సీతకి ఒక చీఫ్ తప్పు చేసినప్పుడు టీమ్ మెంబర్స్ అది తప్పు అని చెప్పకుండా దాన్నే ఫాలో కావడం తనకు నచ్చలేదు. అండ్ ఈ కన్వర్జేషన్లో ఆదిత్య ఒక పెద్ద జోక్, నేను ఆల్రెడీ 100% ఇచ్చిన అని చెప్పేసి. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా 100% ఇవ్వడము అంటే బిగ్ బాస్ హౌస్లో కంప్లీట్ పని చేయడం, ఒక మంచి పనోడ్లాగా చేస్తే 100% ఇచ్చినట్టు కాదు. ఒకవేళ ఆదిత్య ఇప్పటికీ కూడా అదే అనుకుంటే కనుక డెఫినెట్గా ఆదిత్య ఈ వీకెండ్, నెక్స్ట్ వీకెండ్ తర్వాత సుమర్ షోలో కనిపిస్తాడు. బికాస్ ఆదిత్య చేయాల్సింది ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే నువ్వు నవ్వుకుంటూ చేసావా, సింపతి చూపించి చేసావా, పక్కని గెలికి చేసావా, లేదా డ్యాన్స్ చేసావా, ఏం చేసినా కానీ 100% నువ్వు జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అయితే టాప్ 5లో ఉంటావు. నైనిక, ప్రేరణ అండ్ విష్ణుప్రియ కన్వర్జేషన్. ప్రేరణ, బేబక్క ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు, నేను చాలా విషయాలు చెప్దాం అనుకున్నా అని చెప్పేసి. నైనిక, బేబక్క ఆల్రెడీ వెళ్ళిపోవాలని చెప్పేసి హౌస్ వాళ్ళు అందరూ అనుకున్నారని చెప్పేసి. అండ్ విష్ణుప్రియ ఏకంగా నేనైతే అసలు వెళ్ళాలనుకున్న పర్సన్ ఫస్టే సేఫ్ అయ్యారని. ఇక్కడ విష్ణుప్రియకి ఇంకా ఓటింగ్ స్ట్రాటజీ అర్థం కాలేదనుకుంటా. బికాస్ ఎవరైతే కార్నర్ అవుతారు, ఎవరైతే గొడవ చేస్తారు, ఎవరైతే గెలికి మరి గొడవ పెట్టుకుంటారు, అండ్ ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారు, వీళ్ళందరూ టాప్ 5 టాప్ 7లో ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎలిమినేట్ కారు అంత ఈజీగా. పృథ్వీరాజ్ అండ్ సోనియా కన్వర్జేషన్. పృథ్వీరాజ్ సోనియాని అడుగుతాడు, నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి, ఆర్ ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని చెప్పేసి. సో సోనియా ఒక పెద్ద లిస్టే తయారు చేసింది. ఏకంగా బ్రాడ్ మైండెడ్ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ప్రొడక్టివ్ అయి ఉండాలి, నేను ఎలాంటి పనులు చేసినా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి. ఇన్ని క్వాలిటీస్ చెప్పినాక నాకు అనిపించింది ఏంటంటే, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాడు అసలు సోనియాని ఎందుకు చేసుకుని, ఇంత తెలుగుగల పిల్లని ఎందుకు చేసుకుని నాకు అసలు అర్థం కాదు. సో ఈ లిస్ట్ అంతా సోనియా పృథ్వీరాజ్ చేయి నిమ్రుతో చెప్తూ ఉంది. ఇంతలో మన విష్ణుప్రియ వచ్చేసి పృథ్వీరాజ్ ప్రేమను ఎంతమంది కన్నా పంచుతాడు అన్న సెటైర్. కిరాక్ సీత అండ్ విష్ణుప్రియ కన్వర్జేషన్స్. కిరాక్ ఫుడ్ స్పైసీ ఉందంటే విష్ణు ఎవరు చేస్తారని అడిగింది. సోనియాకి తినాలనిపిస్తే నిఖిల్ చేస్తాడని చేసి. అబాబాబా ఎంత ప్రేమ అని విష్ణుప్రియ. సో గైస్, ఈ సీన్ చూసి నాకు అనిపించింది ఏంటంటే సోనియా అసలు ఎంతమందికి గాలం వేస్తుంది అంటే, స్ట్రాంగెస్ట్ బాయ్స్కి అందరికీ గాలం వేస్తుందా? ఒకవేళ స్ట్రాంగెస్ట్ బాయ్స్కి అందరికీ గాలం వేసే ప్లాన్ అయితే, స్ట్రాటజీ అయితే, మరి గర్ల్స్లో స్ట్రాంగెస్ట్ ఉంటే అప్పుడు సోనియా ఏం చేస్తుంది? మీకేమనిపిస్తుంది? కమెంట్స్లో చెప్పండి. నిఖిల్ అండ్ సోనియా కన్వర్జేషన్. సోనియా నిఖిల్కి కాఫీ ఇస్తూ, సిగరెట్ మానేస్తే నీకు ఏదైనా ఇస్తా అని చెప్పేసి. నిఖిల్, షో అయ్యేలోపు డెఫినెట్గా మానేస్తాను. సోనియా ఏమి ఇస్తుంది, నిఖిల్ ఏం తీసుకుంటాడు? లెట్ us see. గైస్, 8 days షోలో మనకి విష్ణుప్రియ ఎలా చేసింది అండ్ సోనియా ఎలా చేసింది, ఈ ఇద్దరిలో చూస్తే మనకు అసలు రాధిక ఎవరు అనిపిస్తుంది? డెఫినెట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియా. మీరేమంటారు? కమెంట్స్ చెప్పండి. నౌ నామినేషన్ టైం. కిరాక్ సీత నామినేటెడ్ నిఖిల్ అండ్ ప్రేరణ. కిరాక్ సీత, నిఖిల్ని నామినేట్ చేస్తూ, నాకు ఫస్ట్ వీక్ నీతో ఇష్యూస్ ఉండే అందుకే నామినేట్ చేస్తాం అనుకున్నాను, బట్ ఫస్ట్ వీక్ నువ్వు సేఫ్ అయ్యావు కాబట్టి ఇప్పుడు నేను నామినేట్ చేస్తున్నాను. బట్ నిఖిల్ పైన ఇంకా ఏమేమి డీటెయిల్స్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆడియన్స్కి అర్థమవుతుంది వాట్ వాజ్ ద ఇష్యూ అని చెప్పేసి. హౌఎవర్ ఇట్ ఈస్ పాస్ట్ కాబట్టి అండ్ నిఖిల్ చేంజ్ అయింది కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. బట్ షీ షుడ్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ లైక్ సంథింగ్ లైక్, నువ్వు నన్ను ఆటల్లోంచి తీసేసావు, పక్కకు పోయి ఆడుకోమన్నావు, ఇవన్నీ తను ఫీల్ అయిన పెయిన్ పాయింట్స్ అనమాట. అందుకని నిఖిల్ని నామినేట్ చేసింది. అండ్ సెకండ్ థింగ్, ప్రేరణని నామినేట్ చేసింది. నువ్వు నీ లీడ్ తప్పు చేసినప్పుడు, నీ లీడ్ తప్పు ఉంటే నువ్వు కరెక్షన్ చేయాలి, కానీ నువ్వు లీడ్ తప్పు ఉన్నప్పుడు నీ లీడ్ని వెనకాల ఫాలో అవ్వద్దు అని చెప్పేసి ఈ 2 reasonsతో నామినేట్ చేసింది. అండ్ ఈ 2 reasons కూడా నాకు జెన్యూన్ అనిపించాయి, నాకైతే కరెక్ట్ అనిపించింది. అభయ్ నామినేటెడ్ విష్ణుప్రియ అండ్ ఆదిత్య ఓం. ఆదిత్య ఓం సరిగా ఆడట్లేదు, కనబడట్లేదు అని చెప్పేసి నామినేట్ చేశాడు. దట్ ఈస్ ఫైన్, నాకు కరెక్ట్ అనిపించింది. బట్ విష్ణుప్రియ నామినేట్ చేసింది ఫ్లాప్ జోన్లో ఉన్నావు అని చెప్పేసి. అండ్ విష్ణుప్రియ కూడా జనానికి ఏం కావాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి తను ఒక డైలాగ్ చేసింది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో విష్ణుప్రియని తీసుకున్న కేటగిరీయే ఒక డాన్సింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పేసి, అందరినీ నవ్విస్తుందని చెప్పేసి, అండ్ యాజ్ వెల్ యాజ్ కుదిరితే పేరప్ అయ్యే కంటెంట్ ఇస్తుందని చెప్పేసి తీసుకుందామని నేను అనుకుంటున్నాను. అండ్ జనాలు కూడా విష్ణుప్రియ నుంచి డెఫినెట్గా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్లాప్ జోన్లో ఉంది. మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి. సోనియా నామినేటెడ్ నైనిక అండ్ కిరాక్ సీత. నైనిక నామినేట్ చేసిన రీజన్ నాకైతే కరెక్ట్ అనిపించింది. బికాస్ నైనిక ఒకవేళ ఆ రోజు యష్మిని డిఫెండ్ చేస్తుంటే కన్ఫెషన్ రూమ్లో డెఫినెట్గా వర్క్ తక్కువయ్యేది అండ్ నైనిక టీంకి అంత వర్క్ వచ్చేది కాదు.
సో నైనికాని నామినేట్ చేసిన రీజన్ కరెక్ట్ అనిపించింది. బట్ కిరాక్ సీత డెఫినెట్గా 12 మంది వర్క్ చేసేది ఒక 5 మెంబర్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ వర్క్ తగ్గుతుంది అండ్ డెఫినెట్గా ఇరిటేషన్ వస్తుంది. అది ఇరిటేషన్ నార్మల్ ఇరిటేషనే కాకుండా ఎక్స్ట్రా వర్క్ టీమ్ మెంబర్స్ ఇంకా ఇరిటేట్ చేయడము, చెత్తబుట్టల నుంచి బాటిల్ తీసి బయట పెట్టడము, సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదనిపించింది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. మణికంఠ నామినేటెడ్ ఆదిత్య అండ్ శేఖర్ భాషా. సో ఇద్దరిని కూడా కరెక్ట్గా నామినేట్ చేశాడని నాకు అనిపించింది. ఇప్పుడు ఆడడమే కాదు, మణికంఠ ఏకంగా కరెక్ట్ డిసిషన్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాడు. సో ఆదిత్యని ఆల్రెడీ అందరూ నామినేట్ చేశారు కాబట్టి సేఫ్ సైడ్ నామినేషన్ అనుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ తను యాక్టివ్గా లేడు అండ్ మాస్డ్ ఆర్ అన్మాస్డ్ అర్థం కాలేదు, అందుకే నామినేట్ చేస్తున్నాను చెప్పేసి క్లియర్గా చెప్పాడు. అండ్ సెకండ్ వన్ శేఖర్ భాషా. సో శేఖర్ భాషా స్వీట్స్ అందరికీ పంచకుండా ఫ్రిడ్జ్లో పెట్టకుండా తన టీం మెంబర్స్కి పంచి తిన్నాడు అని చెప్పేసి శేఖర్ భాషాని నామినేట్ చేశాడు. అండ్ రిప్లైలో శేఖర్ భాషా కామెడీతో అది ఫ్రిడ్జ్లో స్పేస్ లేదు, బయట పెడితే చీమలు పడతాయి, వేరే వాళ్ళు తినేశారు, అందుకని నేను ఉత్తమ టీం మెంబర్స్కి ఇచ్చానని చెప్పేసి చెప్పడం. సో మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. ఆదిత్య నామినేటెడ్ అభయ్ నవీన్ అండ్ శేఖర్ భాషా. అభయ్ నవీన్ని నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించలేదు. స్ట్రాంగ్ అని చెప్పి నామినేట్ చేయడము, యాక్చువల్గా అయితే అభయ్ నవీన్ ఆదిత్య నామినేట్ చేశారు కాబట్టి ఆదిత్య అభయ్ నవీన్ నామినేట్ చేసినట్టు ఉంది అక్కడ. మీకు కూడా అదే అనిపించిందా కామెంట్స్లో చెప్పండి. సో శేఖర్ భాష నామినేట్ చేయడం మటుకు డెఫినెట్గా 100% కరెక్ట్ అనిపించింది. బికాస్ శేఖర్ భాష వల్ల చాలాసార్లు కుక్కలు అరిచాయి అండ్ కరెక్ట్గా రెస్పాన్సిబుల్గా లేడు అండ్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడము, డిసిప్లైన్గా లేకపోవడం అనేది. సో ఇవన్నీ డెఫినెట్గా ప్రైజ్ మనీకి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హౌస్లో ఉన్నన్ని రోజుల్లో రెస్పాన్సిబుల్గా ఉంటేనే డెఫినెట్గా ఆ ప్రైజ్ మనీ అనేది పెరుగుతుంది. సో అందరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి రావడము, అందరికీ కూడా ఆ ప్రైజ్ మనీ ఇంపార్టెన్స్ ఉండడము, సో అందరూ డెఫినెట్గా ఈ ప్రైజ్ మనీ కోసం అనేది కష్టపడాలి అండ్ ఎంటర్టైన్ చేయాలి జనాలని. సో శేఖర్ భాషను నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించింది. మీకు కూడా అదే అనిపిస్తుందా కమెంట్స్లో చెప్పండి. విష్ణుప్రియ నామినేటెడ్ మణికంఠ అండ్ సోనియా. సో మణికంఠని నామినేట్ చేసే రీజన్ కరెక్ట్ అనిపించలేదు. బికాస్ ఆల్రెడీ మణికంఠ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, సారీ కూడా చెప్పాడు. సో ఈ క్లారిఫికేషన్ వచ్చాక మళ్ళీ నామినేట్ చేయడం తనకి కరెక్ట్ అనిపించలేదు. బట్ సేమ్ టైం విష్ణుప్రియ క్లారిఫై చేసింది, లైక్ నువ్వు చెప్పిన రీజన్స్ నేను ఇంకా సాటిస్ఫై కాలేదు కాబట్టి. సో మణికంఠ కూడా తను యాక్సెప్ట్ చేశాడు, తన వర్డ్స్ జారకూడదు అని చెప్పేసి. అండ్ సెకండ్ థింగ్ సోనియాని నామినేట్ చేయడము. సో సోనియాని నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించింది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. శేఖర్ భాష నామినేటెడ్ మణికంఠ అండ్ ఆదిత్య ఓం. సో మణికంఠని నామినేట్ చేయడం కరెక్టే అనిపించలేదు నాకైతే. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఆదిత్య ఓంని నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించింది అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆదిత్య ఓం ఎప్పుడన్నా స్పేస్గా నడుచుకుంటూ వెళ్తుంటే లేకపోతే లోన్లీగా ఉంటుంటే తను ఏమైనా లోగా ఉన్నాడేమో అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళడము, తనని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేయడము, లేకపోతే జోకులు వేయడము. బట్ ఈ జోక్స్ అని తనకి ఇరిటేట్ చేస్తున్నాయని చెప్పేసి, తనని ఇబ్బంది పెడుతున్నాయని తనకు తెలియదు అని చెప్పేసి. సో మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. గైస్ నామినేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చెడ్డికా సైనింగ్ ఆఫ్.